Hi everyone, welcome back to NeedsClarity. My name is Shivaji and I'm a mobile developer. Friends, ఈరోజు వచ్చేసి అనదర్ సూపర్ ఎగ్జైటింగ్ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేయబోతున్నాను. అది వచ్చేసి ట్రైపాడ్ స్టాండ్ అనమాట. సో ట్రైపాడ్ స్టాండ్ అంటే పెద్ద ఇందులో అంత ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ ఎగ్జైట్ అయ్యే పాయింట్ వచ్చేసి ఇది 2000 రూపీస్ వర్తికల్ ట్రైపాడ్ స్టాండ్. బట్ నేను కొనడం అయితే మాత్రం సింగిల్ రూపీకి కొన్నాను, 1 రూపీకి కొనడం జరిగింది, అది కూడా ఫ్లిప్కార్ట్ నుంచి. సో అది ఎలా కొన్నాను అనేది మాత్రం సూపర్ ఎగ్జైటింగ్ మాట. సో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ట్రైపాడ్ స్టాండ్ విషయానికి వస్తే కనుక ఇది ఎలా కొన్నాను అనేది ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, అది ఫస్ట్ నేను క్లియర్ అవుట్ చేసేస్తాను. ఎందుకంటే చాలామంది ఇదేదో మిస్లీడింగ్ అనుకుంటారు, లేదా ఏదో కావాలని ఏదో ఫేక్గా అలా పెట్టాం అనుకుంటారు, కానీ ఇది అలాంటిది ఏం కాదు, నిజంగానే 1 రూపీకి కొనడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, నేను ఫస్ట్ అయితే ఇక్కడ రిసిప్ట్ మీకు చూపిస్తున్నాను. సో ఆ రిసిప్ట్లో మీరు చూడవచ్చు క్లియర్గా, అది వచ్చేసి 1 రూపీకే కొనడం జరిగింది. ఆ ఇన్వాయిస్లో కూడా 1 రూపీనే అని ఉంటుంది అన్నమాట. ఇందులో ఎక్కడ ఫేక్ లేదు, మిస్లీడింగ్ లేదు, అలాంటివి ఏం లేదు. రియల్గా నేను కొన్నది 1 రూపీకే. అయితే అది ఎలా వచ్చిందంటే మాత్రం అది సింపుల్గా లైక్ మనం రెగ్యులర్ డేలో షాపింగ్ చేసేటప్పుడు ఉండేదే, బట్ మనం అవాయిడ్ చేసేది విచ్ ఈజ్ ఏ కూపన్స్ బేసికల్లీ. సో నాకు తెలీదు మీలో ఎంతమంది నిజంగా తెలుసు అనేది, అండ్ ఎంతమంది నిజంగా దీన్ని యూజ్ చేసుకుంటున్నారో కూడా నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు మాత్రం చాలా తక్కువ మందిమే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈవెన్ ఐ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ థింగ్స్ మాట. కాకపోతే కూపన్స్ అని ఫ్లిప్కార్ట్లో మనకి రివార్డ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏమైతాయంటే అప్పుడప్పుడు ఫ్లిప్కార్ట్ యాడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట, కానీ మనం పట్టించుకోము అంతా, ఏముందిలే అని చెప్పేసి. అదనే కాదు, ఇప్పుడు అమెజాన్ కూడా కూపన్స్ అనే కాన్సెప్ట్తో వచ్చింది. సో అమెజాన్లో కూడా మనకు కూపన్స్ దొరుకుతాయి, కాకపోతే మన అందరికీ అందరికీ బద్ధకమే మాట, ఏం క్లిక్ చేస్తాం, ఇవన్నీ ఏం చేస్తాం అని చెప్పేసి. సో మీరే చూడవచ్చు దానివల్ల కలిగిన బెనిఫిట్ ఏంటంటే లిటరల్లీ అంత వర్తగల 2000 రూపీస్ వర్తగల ట్రైపాడ్ స్టాండ్ అట్లీస్ట్ మనకి 100 రూపీస్కి కూడా రాలేదు, 1 రూపీకి వచ్చింది. అంటే ఆలోచించండి మనం ఎంత మిస్ అవుట్ అవుతున్నాము. సో బేసికల్లీ ఆఫర్స్ అనేవి ఇంతకు ముందులా కాదన్నమాట. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, మనకి ఆఫర్ నచ్చినప్పుడల్లా తీసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదన్నమాట. ఇప్పుడు కేవలం ఎవరైతే ఇంటెన్షన్ లైక్ ఎవరైతే మనకి వాళ్ళు యూజ్ చేసుకుందాం అనుకుంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే లిటరల్లీ ఏం చేసిండ్రంటే ఇంతకుముందు ఆఫర్ అనేది ఎవరికైనా అప్లై అయిపోతుంది అన్నమాట, అలా ఉండేది డిస్కౌంట్ కోడ్స్ ఇవన్నీ. కానీ ఇప్పుడు అలా కాదు, వాళ్ళు మన అకౌంట్స్లో కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది, కానీ ఆ కూపన్ అనేది మనం చూసుకోకపోవడం, ఆఫర్ కావాలనుకున్న వాళ్ళు చూసుకుంటారు, మిగతా వాళ్ళు చూసుకోరన్నమాట. సో అలా అయిపోయింది అన్నమాట ఆఫర్ బేస్డ్ అనేది. సో నాకు ఎలా వచ్చిందంటే కనుక 1 రూపీకి ఆ ట్రైపాడ్ స్టాండ్ మాత్రం నాకు కూపన్ యాడ్ చేయడం అయితే జరిగింది ఫ్లిప్కార్ట్. అలానే ప్రతి ఒక్కరికి చేస్తూ ఉంటుంది. సో బేసికల్లీ డిపెండ్స్ అన్నమాట. కొన్నిసార్లు అసోసియేటెడ్ ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మనం ఏదైనా ఆఫర్ కొనేటప్పుడు అక్కడ డైరెక్ట్ ఆటోమేటిక్గా అప్లై అయ్యి ఉంటుంది, కాబట్టి మనం అంత అబ్జర్వ్ చేయమన్నమాట. కానీ ఏంటంటే అలా అప్లై అయిన 1 రూపీకి ఆ ట్రైపాడ్ స్టాండ్ అని ఉందన్నమాట. సో నేను సడన్గా ఒకసారి అలా చూసుకుంటున్నాను నోటిఫికేషన్స్ అవి గట్రా. సో అలా చూసుకునేటప్పుడు సడన్గా చూసేసరికి కూపన్ వర్త్ 1 రూపీ అప్లై అయిందన్నమాట. నేను చూసి ఏంటి ఇదేదో ఆఫర్ ఉన్నట్టుంది అని చెప్పేసి చెక్ చేసిన తర్వాత ఒకసారి కస్టమర్ కేర్ని అడిగితే వాళ్ళు కూడా ఒక ట్రిక్ ప్లే చేశారు ఇక్కడ, అది కూడా చెప్పాలి. సో వాళ్ళు ఏమన్నారంటే మేబీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ సార్ అన్నారు. అనగానే మనం రెగ్యులర్ మెంటాలిటీ ఏంది, ఎలిజిబుల్ కాదులే అని చెప్పేసి వదిలేసామాట. కానీ ఎందుకో చాలాసార్లు ఇవి చూశాను, ఒక స్టెప్ వెళ్దామని చెప్పేసి కస్టమర్ కేర్తో మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదివి నేను చూసి చెప్పాను అనమాట. ఎస్ ఐ ఆమ్ ఎలిజిబుల్, ఇలా నేను అన్నీ చూశాను అని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ని ఫర్దర్గా వేరే టీమ్కి ఫార్వర్డ్ చేసి ఎస్ హీ ఈజ్ ఎలిజిబుల్ అని చెప్పేసి పంపించి అప్పుడు మొత్తం మీద నాకు ఆ ప్రోడక్ట్ని 1 రూపీకి పెట్టడం జరిగింది. ఓన్లీ టు మై అకౌంట్ అన్నమాట, అది అసోసియేటెడ్ టు మై అకౌంట్ ఓన్లీ. సో అప్పుడు నేను ఆ విధంగా పర్చేజ్ చేశాను అనమాట. అదైతే క్లియర్ కదా, నేను క్లియర్గా 1 రూపీకి అయితేనే తీసుకోవడం జరిగింది, ఇందులో ఎటువంటి మిస్లీడింగ్ లేదు. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్కి వద్దాం. ఇప్పుడు కొంతమందికి అయితే క్లారిటీ ఇచ్చేసాను కదా ఎలా 1 రూపీకి కొన్నాను దాన్ని అని చెప్పేసి. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వద్దాం. 1 రూపీకి ఇచ్చారు సరే, కానీ నిజంగా వర్తా అనేది సెకండ్ క్వశ్చన్ మాట. లైక్ అంటే 1 రూపీకి ఇచ్చారంటే ఎంత చీప్ది వచ్చి ఉంటుంది, లేదా ఎంత క్వాలిటీలెస్ ప్రోడక్ట్ వచ్చి ఉంటుంది అనేది సెకండ్ క్వశ్చన్. సో ఈ సెకండ్ క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చేయబోతున్నా. లెట్ మీ షో యూ ద ప్రోడక్ట్ వన్స్.
సో ఇది ఫ్రెండ్స్ ప్రోడక్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు, ఇది రెగ్యులర్ ట్రైపాడ్ స్టాండ్ లానే ఉంది. మనకైతే మనం దగ్గర నుంచి చూపిస్తాను నేను. సో మనం చేసుకోవచ్చు కూడా ఇలాగా. మొత్తం మీద 3 లాకింగ్ సిస్టమ్స్ ఇచ్చారన్నమాట. సో మీరు చూడొచ్చు, పొడవు కూడా ఓకే, మోర్ దెన్ ఎనఫ్ మాట. మరీ చాలా పొడవు వస్తుందని నేను అన్నగాని దగ్గర 1 మీటర్ ఇచ్చారన్నమాట. సో ఈ పొడవు రెగ్యులర్గా వీడియోస్ షూట్ చేసుకోవడానికి మనకి మోర్ దెన్ ఎనఫ్ మాట. మన హైట్లో అంటే ఇక్కడ వరకు వస్తుంది. సో అది ఎనఫ్ మాట. ఈ లాకింగ్ సిస్టమ్ కూడా మనకు బాగా ఇచ్చారన్నమాట. ఇలా లాక్ చేసుకోవచ్చు మాట. 3 లాకింగ్ సిస్టమ్ ఇచ్చారు, ఇది ఫైన్. అండ్ ఇంకా వచ్చేసి ఇవి రెగ్యులర్గా ఉండేవి 360 డిగ్రీస్లో వీడియో చూసుకోవడానికి తిప్పడానికి ఇవన్నీ ఇచ్చారన్నమాట. ఇవన్నీ రెగ్యులర్. అండ్ ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్ మాట. ఈ మొబైల్ హోల్డర్ ఇచ్చారు. అండ్ ఇది ఇంకా పైకి స్ట్రెచ్ చేసుకోవచ్చు, ఇది కూడా మాట. ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి దగ్గరగా చూపిస్తాను, లెవెలర్ కూడా ఇవ్వడం జరిగింది. లెవెలర్ అంటే బేసికల్లీ ఇక్కడ ఒక బబుల్ ఉంటుంది అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బబుల్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి హారిజెంటల్గా ఉందా లేదా, అంటే ఈ ఫ్లోరింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఇన్బ్యాలెన్స్డ్గా ఉందా లేదా అని చెక్ చేయడం అనమాట. ఆ బబుల్ అనేది మిడిల్లో వచ్చేలా ఉంటే కనుక మనం ఆ సర్ఫేస్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు మాట. అది చెక్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. ఇంకా మిగతా ఆప్షన్స్ అంటే టోటల్ 360 డిగ్రీస్ మాట. అంటే ఇలా ఏ విధంగా అయినా సరే హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. పోర్ట్రేట్ మోడ్లో పెట్టుకోవచ్చు, హారిజెంటల్ మోడ్లో పెట్టుకోవచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం ఒక ట్రైపాడ్ స్టాండ్కి మినిమం కావాల్సినది అయితే ఉంది. అండ్ క్వాలిటీ వైజ్ ఇది వెయిట్ వచ్చేసి మనకి అక్కడ మెన్షన్ చేయడం అయితే 1/2 kg అనుకుంటా. సో మొబైల్స్ అంత ఎక్కువ బరువు అయితే ఉండవు, తెలీదు. సో అఫీషియల్లీ అలా చెప్పడం జరిగింది, కానీ ఎంతవరకు విత్ స్టాండ్ అవుతుంది అనేది తెలీదు. నేనైతే ఒక 2-3 వీడియోస్ షూట్ చేయడానికి ట్రై చేశాను. ఈ ట్రైపాడ్ స్టాండ్ వచ్చేసి టోటల్లీ కంప్లీట్లీ వర్త్ గైస్. ఎందుకంటే చూపిస్తున్నా చూడండి, మరీ అంత చిన్నది కాదు ఇదేమి, అంటే మనకు అనుకున్నంత చిన్నది కాదు. మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. జస్ట్ ఇది లాకింగ్ సిస్టమ్ అలా ఉంది కానీ బట్ ఓవరాల్గా వచ్చేసి టూ గుడ్, ఐ మీన్ మోర్ దెన్ ఎనఫ్ మాట. ఇదిగోండి, ఇంకా స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. మనకి అన్నీ తీసుకోవడం బట్టి ఉంటుంది. 3 ఇవన్నీ తీయచ్చు, తీసి ఇలా సెట్ చేసుకోవడానికి అవుతుంది అన్నమాట. అంటే ఇది ఇంకా లాక్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ సెట్ కాలేదు, బట్ ఇలా ఉంటుంది అన్నమాట. సో వర్త్ మాట. ఐ మీన్ 1 రూపీకి అయితే డెఫినెట్లీ నేను 100% చెప్పగలను. ఇది మాత్రం కంప్లీట్ వర్త్ మాట. సో అది గైస్ వచ్చేసి మనకి 1 రూపీకి ట్రైపాడ్ స్టాండ్ వచ్చేసి సో కంప్లీట్లీ వర్త్ అనే చెప్పాలి. 1 రూపీకి ఏది రాదు లిటరల్లీ, కానీ అలాంటిది ఇచ్చారంటే. సో ఈ వీడియో నుంచి మనం చేయాల్సింది అలా ఏంటంటే, నెక్స్ట్ ఇది నాకు కొత్త విషయం తెలిసి వచ్చింది. కూపన్స్ అనేవి యాడ్ చేయడం ఉంటుంది, ఏదో ఫ్లిప్కార్ట్లో అవ్వచ్చు, అమెజాన్లో అవ్వచ్చు. టోటల్లీ వీళ్ళు మార్కెట్ని ఆ విధంగా మూవ్ చేస్తున్నారు అన్నమాట. సో బేసికల్లీ ఎవరైతే ఆఫర్స్ అవైల్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఎక్స్క్లూజివ్లు వెళ్ళి చెక్ చేసుకునేలా అలాంటి సిస్టమ్ అయితే పెట్టడం జరిగింది. మనం ఇది రెగ్యులర్గా చూసేది, ఇదేం కొత్త విషయం కూడా కాదు. కాకపోతే మనం ఒక బిట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలన్నమాట. పేషెన్స్ ఉండి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి సింపుల్గా ఏముంది 1 రూపీకి మనకి ఎంత లార్జ్లో మిగులుతుంది మనీ. సో బేసికల్లీ ఆ ఒక్కటి గుర్తుపెట్టుకొని మనం చేస్తే సరిపోద్దన్నమాట. సో అది గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వీఆర్ ఫ్రమ్ NeedsClarity.